ఇప్పుడు పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఏది ఉందో దానికి ఖచ్చితంగా తప్పనిసరిగా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు వస్తున్నారో వచ్చే వాళ్ళు మాత్రమే దీన్ని పెట్టండి. అనవసరంగా ఇక్కడికి వచ్చినా నేను ఎక్కువగా మాట్లాడేది ఇంకేమీ ఉండదు. సుమారుగా అయిపోయింది. అన్ని ప్రోగ్రామ్స్ లైవ్లోనే మీకు మనం చెప్పుకున్న 5 రకాల ప్రోగ్రామ్స్ని కూడా లైవ్లో ఓపెన్ చేస్తాను. ఇక్కడ పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే రెండే విషయాలు. ఒకటి బండిని మీకు చూపించడం, రెండవది మీ అందరికీ మొదటి వెహికల్స్ వచ్చిన వాటిని మీకే వాటిని అమ్మాలి మన కంపెనీ అనేటువంటి మీరు కొనుక్కునే అవకాశం తీసుకోవడం, దానికి బీసీడీ ఎలా తీసుకుంటాము, కేబీసీ ఎలా తీసుకుంటాము అని చెప్పడం. అది నేను ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ కూడా మీకు నేను చెప్పేస్తాను. ఈ 2 విషయాలు తప్ప ఇంక ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏమీ లేవు. నాకు నష్టం వస్తుంది ఈ అడ్వాన్సులు ఇవన్నీ. నష్టం కంటే మీకు వచ్చే మీ ద్వారా మీకు కుటుంబాలకు ఒకవేళ నష్టం వస్తే అది ఎక్కువగా భావించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళే దాన్ని పెట్టండి, రాకపోయినా నష్టం లేదు. నేను చెప్పాను కదా, బలవంతాన్ని రావద్దు ఎవరు. ఇక్కడ తీసుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆ క్యాన్సిల్ చేసుకున్న డబ్బులు మీరు తీసేసుకోండి, పర్వాలేదు. వస్తానని చెప్పి మళ్ళీ చెప్పేశాను కదా, రాకపోతే ఎలాగని చూడకండి. ఎందుకంటే నేను తక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ మనకి అనుకూల పరిస్థితులు లేవు. దీన్ని బండి కంటారా? నేను ఇప్పుడు చెప్పాను కదా, మీ ప్రాంతాల్లో కొంతమందిగా నేను బండి డెలివరీ చేసి వాళ్ళకి మనం ఆ షోరూమ్ ఇచ్చి అక్కడ మీకు పంపిస్తే మీరు చూసేయచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, నా హెల్త్ ప్రాబ్లం దృష్ట్యా నేను ఇప్పుడు కొంచెం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడున్న దీంట్లో ఈ చలికి నా చేతులు ఇవన్నీ పట్టేస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి ఎక్కువగా స్పీచ్ ఇచ్చే ఆలోచన కూడా అంటే ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉండొచ్చు. అందువల్ల మీరు ప్రత్యేకించి రావడాన్ని నిలుపుదల చేయండి. నేను బండి విషయాన్ని మీకు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం హ్యాండిల్ పెడితే దాన్ని ఎలాగానే నేను మీకు దానికి మళ్ళీ నేను చెప్తాను. దాన్ని ఎలా మీకు దాని తాలూకా ట్రయల్ కానీ ఏదైనా ఎలా ఇవ్వాలనేది నేను తెలియజేస్తాను. అవసరం అనుకుంటే చెప్పాను కదా, కొన్ని వెహికల్స్ని నేను తయారు చేసిన వెంటనే మీ ప్రాంతాలకు కొన్నింటిని మీకు ఇస్తాను. అక్కడ ఎవరైతే షోరూమ్స్ వేరుకున్నామో దానికి అనుకూలంగా నేను మీకు ఇస్తాను. అక్కడికి వచ్చి మీరు ట్రయల్ వేసుకోవచ్చు. మీ పాసెస్ ఏవైతే వెహికల్ పర్చేజ్ పాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి దక్కేటట్టుగా చేసే అవుటర్స్కి ఇద్దాం. మీరు ఆ టైంకి రాలేకపోతే నేను అవుటర్స్కి ఇస్తాను, లేదా నేను తయారు చేసి ఎక్కువగా ఉన్నప్పుడు నేను అవుటర్స్కి ఇస్తాను. మీరు దాన్ని ఎలాగా ఏంటి అని చెప్తాను. ఎందుకంటే మన వెహికల్ ఖచ్చితంగా ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మనందరికీ ఒక చక్కని ఆదాయ వనరుగా మారుతుంది. అది మన కాయిన్స్ని విపరీతమైన ధరకు తీసుకెళ్ళే ఒక గొప్ప వనరుగా మారుతుంది. నేను ఈ వర్షంలో ట్రైల్ వేయడం వగేరలన్నీ ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఎందుకంటే అది ప్యాకెడ్ వెహికల్ కాదు, ఓపెన్ వెహికల్ అనమాట. అంటే మీరు చూస్తున్న డైరెక్టర్ వెహికల్ లాగా దాన్ని తయారు చేయలేదు. అది మోడల్ నేను చేసుకున్నాను కాబట్టి మనకు ఇప్పుడు ఉన్నటువంటి బళ్ళు ఆ సైజులు వగేరు దానికి చాలా కాబట్టి నేను ప్యాకెడ్ వెహికల్ కాకుండా చేశాను. దాన్ని వర్షంలో తడిసిపోతే మళ్ళీ మనం అనుకున్న మైలేజ్ రాకపోవడం, లేదా మరొకటి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. మనం తడిచిపోవడం ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి రైన్లో స్కిడ్డింగ్ అలాంటివి ఉంటాయి. కాబట్టి నేను ఆ విషయాన్ని ఈ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. దీన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడు నా మాటకి ఇంతవరకు గౌరవించిన సందర్భాలు లేవు. ప్రతి ఒక్కరూ కోపంతో అవసరంతో ఏదైనా ఒక మాట ఒక ఆలోచన అనుకున్నా మళ్ళీ నన్ను గుర్తించి నన్ను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ముందు తీసుకొచ్చారు. కాబట్టి ఆ లైవ్ ప్రోగ్రాంలోనూ కూడా మనం చూడవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ ఆలోచించి దాన్ని పెట్టండి. అది కూడా కంపల్సరీగా చేయొద్దు. ఎందుకంటే ఆ ఎమోషన్ ఉంటుంది ఒకటి, బండి చూసేద్దని ఆ ఎమోషన్ మీకు తగ్గించాలని ఆ విషయం కూడా చెప్పాను. థ్యాంక్ యూ.
మళ్ళీ మీకు అనేక వివరాలు ఇవాళ రేపు కూడా నేను మీకు ఇస్తాను. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ముందుగా చెప్పాను కదా, ముందు వచ్చిన సీఈఓస్ కానీ సూపర్ సీఈఓస్ కానీ వాళ్ళని కూడా ప్రథమ తాంబూలం ఇస్తూనే మనం ఈ ఇన్వెన్షన్ చేద్దాం. ఎందుకంటే నాకు ముందు వచ్చిన మన సంస్థను చేసిన వాళ్ళు మీరందరూ కలిసి చేశారు. ఎప్పటికప్పుడు అందరూ ప్రథమే. ఇప్పుడు బీసీలో పాల్గొని గెలిచి వచ్చిన వాళ్ళు కూడా విలువైన వాళ్ళే, ముందు వచ్చిన వాళ్ళు విలువైన వాళ్ళు. ఇవి ఎవరు తక్కువ ఎక్కువ ఏమీ లేదు, ముందు వెనక వచ్చారు. కాబట్టి అందరినీ సమానమైనటువంటి విలువలతో కూడినటువంటి విధంగానే దాన్ని తీసుకెళ్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డాడీస్, మీకు వాట్సాప్ నెంబర్ పెట్టాను కదా, దానికి ఈరోజు 5 లోపు వచ్చిన వాటిని మాత్రమే పరిగణలో తీసుకొని అతి తక్కువ మందితో ఏర్పాటు చేస్తున్నాను. అంటే భోజనాలు ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి వాళ్ళకు కూడా. తప్పనిసరిగా మీ పాసులు వచ్చిన వారు విధిగా ఖచ్చితంగా తేవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా తప్పనిసరిగా దీన్ని కండిషన్గా తీసుకుంటున్నాను. అర్థం చేసుకోండి. తప్పనిసరిగా 5 లోపు మీరు పంపించండి. అది దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే పంపించితే నేను చాలా హ్యాపీ. దానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన ప్రోగ్రాం, మన కంపెనీ, మన తరగతి అభివృద్ధికి మనందరం ఒక్కటిగా ఆలోచించి ఒక్కటే మనం కలిసి పనిచేసినప్పుడు మాత్రమే అన్నీ సక్రమంగా అప్పట్లాగే విజయ పతాకంలో వెళ్తాం. మిగిలిన విషయాలన్నీ మీకు నేను ముందుగానే చెప్పాను. మీటింగ్లో చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పిన్నాను. థ్యాంక్ యూ డాడీ. ఇప్పుడు పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఏది ఉందో దానికి ఖచ్చితంగా తప్పనిసరిగా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు వస్తున్నారో వచ్చే వాళ్ళు మాత్రమే దీన్ని పెట్టండి. అనవసరంగా ఇక్కడికి వచ్చినా నేను ఎక్కువగా మాట్లాడేది ఇంకేమీ ఉండదు. సుమారుగా అయిపోయింది. అన్ని ప్రోగ్రామ్స్ లైవ్లోనే మీకు మనం చెప్పుకున్న 5 రకాల ప్రోగ్రామ్స్ని కూడా లైవ్లో ఓపెన్ చేస్తాను. ఇక్కడ పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే 2 విషయాలు. ఒకటి బండిని మీకు చూపించడం, రెండవది మీ అందరికీ మొదటి వెహికల్స్ వచ్చిన వాటిని మీకే వాటిని అమ్మాలి మన కంపెనీ అనేటువంటి మీరు కొనుక్కునే అవకాశం తీసుకోవడం, దానికి బీసీసీ ఎలా తీసుకుంటాము, కేబీసీ ఎలా తీసుకుంటాము అనేది చెప్పడం. అది నేను ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ కూడా మీకు నేను చెప్పేస్తాను. ఈ 2 విషయాలు తప్ప ఇంక ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏమీ లేవు. నాకు నష్టం వస్తుంది ఈ అడ్వాన్సులు ఇవన్నీ. నష్టం కంటే మీ ద్వారా మీకు కుటుంబాలకు ఒకవేళ నష్టం వస్తే అది ఎక్కువగా భావించి నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళే దాన్ని పెట్టండి. రాకపోయినా నష్టం లేదు. నేను చెప్పాను కదా, బలవంతాన్ని రావద్దు ఎవరు. టికెట్లు తీసుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ క్యాన్సిల్ చేసుకున్న డబ్బులు మీరు తీసేసుకోండి, పర్వాలేదు. వస్తానని చెప్పి మళ్ళీ చెప్పేశాను కదా, రాకపోతే ఎలాగని చూడకండి. ఎందుకంటే నేను తక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ మనకి అనుకూల పరిస్థితులు లేవు. దీన్ని బండికి అంటారా? నేను ఇప్పుడు చెప్పాను కదా, మీ ప్రాంతాల్లో కొంతమందిగా నిన్న బండి డెలివరీ చేసి వాళ్ళకి మనం ఆ షోరూమ్ ఇచ్చి అక్కడ మీకు పంపిస్తే మీరు చూసేయచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, నా హెల్త్ ప్రాబ్లం దృష్ట్యా నేను ఇప్పుడు కొంచెం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడున్న దీంట్లో ఈ చలికి నా చేతులు ఇవన్నీ పట్టేస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి ఎక్కువగా స్పీచ్ ఇచ్చే ఆలోచన కూడా అంటే ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉండొచ్చు. అందువల్ల మీరు ప్రత్యేకించి రావడాన్ని నిలుపుదల చేయండి. నేను బండి విషయాన్ని మీకు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం హ్యాండిల్ పెడితే దాన్ని ఎలాగని నేను మీకు దానికి మళ్ళీ నేను చెప్తాను. దాన్ని
ఎలా మీకు దాని తాలూకా ట్రయల్ కానీ ఏదైనా ఎలా ఇవ్వాలి అనేది నేను తెలియజేస్తాను. అవసరం అనుకుంటే చెప్పాను కదా, కొన్ని వెహికల్స్ని నేను తయారు చేసిన వెంటనే మీ ప్రాంతాలకు కొన్నింటిని మీకు ఇస్తాను. అక్కడ ఎవరైతే షోరూమ్స్ వేరుంటున్నామో దానికి అనుకూలంగా నేను మీకు ఇస్తాను. అక్కడికి వచ్చి మీరు ట్రయల్ వేసుకోవచ్చు. మీ పాసెస్ ఏవైతే వెహికల్ పర్చేజ్ పాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి దక్కేటట్టుగా చేసే అవుటర్స్కి ఇద్దాం. మీరు ఆ టైంకి రాలేకపోతే నేను అవుటర్స్కి ఇస్తాను, లేదా నేను తయారు చేసి ఎక్కువగా ఉన్నప్పుడు నేను అవుటర్స్కి ఇస్తాను. మీరు దాన్ని ఎలాగా ఏంటి అని చెప్తాను. ఎందుకంటే మన వెహికల్ ఖచ్చితంగా ప్రపంచం సృష్టిస్తుంది. మనందరికీ ఒక చక్కని ఆదాయ వనరుగా మారుతుంది. మన కాయిన్స్ని విపరీతమైన ధరకు తీసుకెళ్ళే గొప్ప వనరుగా మారుతుంది. నేను ఈ వర్షంలో ట్రైల్ వేయడం వగేరని 80% అవ్వదు. ఎందుకంటే అది ప్యాక్డ్ వెహికల్ కాదు, ఓపెన్ వెహికల్ అనమాట. అంటే మీరు చూస్తున్న డైరెక్ట్ వెహికల్ లాగా దాన్ని తయారు చేయలేదు. అది మోడల్ నేను చేసుకున్నాను కాబట్టి మనకు ఇప్పుడు ఉన్నటువంటి బళ్ళు ఆ సైజులు వగేరు దానికి చాలా కాబట్టి నేను ప్యాక్డ్ వెహికల్ కాకుండా చేశాను. దాన్ని వర్షంలో తడిసిపోతే మళ్ళీ మనం అనుకున్న మైలేజ్ రాకపోవడం, లేదా మరొకటి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. మనం తడిచిపోవడం ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి రైన్లో స్కిడ్డింగ్ అలాంటివి ఉంటాయి. కాబట్టి నేను ఆ విషయాన్ని ఈ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. దీన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడు నా మాటకి ఇంతవరకు గౌరవించిన సందర్భాలు లేవు. ప్రతి ఒక్కరూ కోపంతో అవసరంతో ఏదైనా ఒక మాట ఒక ఆలోచన అనుకున్నా మళ్ళీ నన్ను గుర్తించి నన్ను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ముందు తీసుకొచ్చారు. కాబట్టి ఆ లైవ్ ప్రోగ్రాంలోనూ కూడా మనం చూడవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ ఆలోచించి దాన్ని పెట్టండి. అది కూడా కంపల్సరీగా చేయొద్దు. ఎందుకంటే ఆ ఎమోషన్ ఉంటుంది ఒకటి, బండి చూద్దని ఆ ఎమోషన్ మీకు తగ్గించాలని ఆ విషయం కూడా చెప్పాను. థ్యాంక్ యూ. మళ్ళీ మీకు అనేక వివరాలు ఇవాళ రేపు కూడా నేను మీకు ఇస్తాను. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. నేను ముందుగా చెప్పాను కదా, ముందు వచ్చిన సిఇఓస్ కానీ సూపర్ సిఇఓస్ కానీ వాళ్ళని కూడా ప్రథమ తాంబూలు ఇస్తూనే మనం ఈ ఇన్వెన్షన్ని చేద్దాం. ఎందుకంటే నాకు ముందు వచ్చిన మన సంస్థను చేసింది వాళ్ళు, మీరందరూ కలిపి చేశారు. ఎప్పటికప్పుడు అందరూ ప్రథమే. ఇప్పుడు బీసీలో పాల్గొని గెలిచి వచ్చిన వాళ్ళు కూడా విలువైన వాళ్ళే, ముందు వచ్చిన వాళ్ళు విలువైన వారు. ఇవి ఎవరు తక్కువ ఎక్కువ ఏమీ లేదు, ముందు వెనక వచ్చారు. కాబట్టి అందరినీ సమానమైనటువంటి విలువలతో కూడినటువంటి విధంగానే దాన్ని తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. డాడీస్, మీకు వాట్సాప్ నెంబర్ పెట్టాను కదా, దానికి ఈరోజు 5 లోపు వచ్చిన వాటిని మాత్రమే పరిగణలో తీసుకొని అతి తక్కువ మందితో ఏర్పాటు చేస్తున్నాను. అంటే భోజనాలు ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి వాళ్ళకు కూడా. తప్పనిసరిగా మీ పాసులు వచ్చిన వారు విధిగా ఖచ్చితంగా తేవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా తప్పనిసరిగా దీన్ని కండిషనల్గా తీసుకుంటున్నాను. అర్థం చేసుకోండి. తప్పనిసరిగా 5 లోపు మీరు పంపించండి. అది దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే పంపించితే నేను చాలా హ్యాపీ. దానికి థ్యాంక్ యూ. మన ప్రోగ్రాం, మన కంపెనీ, మన తరగతి అభివృద్ధికి మనందరం ఒక్కటిగా ఆలోచించి ఒక్కటే మనం కలిసి పనిచేసినప్పుడు మాత్రమే అన్నీ సక్రమంగా అప్పట్లాగే విజయ పతాకంలోకి వెళ్తాం. మిగిలిన విషయాలన్నీ మీకు నేను ముందుగానే చెప్పాను. మీటింగ్లో చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పి ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెడ్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి
అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పట్టికల్లో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెడ్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెడ్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెడ్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్ లాక్కాలండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.